10 తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి చేశామన్నారు బీఆర్ఎస్ నేతలు. కాంగ్రెస్ సర్కార్ ఎన్నికల హామీల అమలులో విఫలమైందని ఫైర్ అయ్యారు. సీఎం రేవంత్ రెడ్డి వల్ల రాష్ట్రం సర్వనాశనం అవుతోందని ఆరోపించారు. ప్రజా సమస్యలపై పోరాడుతున్నందుకే తమ పార్టీ నేతలపై కేసులు పెడుతున్నారన్నారు గులాబీ లీడర్లు. భారతదేశ చరిత్రలోనే విజయవంతమైన స్టార్టప్ స్టేట్ తెలంగాణ అన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ప్రజల జీవితాలను మార్చాలన్న సంకల్పం ఉన్న నాయకుడు అధికారంలో ఉంటే ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి తెలంగాణనే నిదర్శనమని చెప్పారు. లండన్లో ఆక్స్ఫర్డ్ ఇండియా ఫోరం సదస్సులో పాల్గొన్నారు కేటీఆర్. బీఆర్ఎస్ సర్కార్ తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసిందని చెప్పారు. I call my state the most successful startup state of independent India. In about 78 years post-independence, this is a state that has really shown tremendous growth, tremendous promise, and not only has shown promise but also has delivered. I would like to believe that we are the soul of independent India's largest and probably greatest non-violent struggle, and today we're also proof of what resilience can build. రాష్ట్రంలో ఉన్నది కేడీలు బేడీల ప్రభుత్వం అని విమర్శించారు మాజీ మంత్రి హరీష్ రావు. రేవంత్ రెడ్డి దేవుడి మీద ఒట్టు పెట్టి మాట తప్పిన ముఖ్యమంత్రి అన్నారు. సంగారెడ్డి జిల్లా జిన్నారంలో ఓఆర్ఆర్ లోపల ఉన్న 2 లక్షల మంది రైతులకు రైతు భరోసా ఇవ్వాలంటూ నిర్వహించిన మహాధర్నాలో పాల్గొన్నారు హరీష్ రావు. హామీలపై ప్రశ్నించినందుకు తనపై కేసు పెట్టారని తెలిపారు. రేవంత్ రెడ్డి వచ్చినాక ఈ ఓఆర్ఆర్ లోపల ఇప్పుడు 2 లక్షల ఎకరాలకు రైతు బంధు ఎగబెడతా అంటుండ్రు. నేను అడుగుతా ఉన్నా, ఏం తప్పు చేసిండు? పంట వంటలేదా? వచ్చి చూడు, మరి నాట్లు వేస్తుందా లేదా, పంటలు వండిస్తుందా లేదా, వచ్చి చూడు. ఇవాళ న్యూట్రిషన్ కిట్ లో కోత, విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ లో కోత, రైతు బంధుల్లో కోత, ఏది చూసినా కోతలే పెడుతుండ్రు. అందుకే నువ్వు ఎనుగుల రేవంత్ రెడ్డి కాదు, కోతల రేవంత్ రెడ్డివి అంట. చిల్లర మాటలకు చిరునామాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మారన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్. బణకచెర్ల విషయంలో కేసీఆర్ పై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబుకు రేవంత్ రుణపడి ఉండటంలో తప్పు లేదని, గురుదక్షిణగా గోదావరి జలాలు కట్టబెడితే ఊరుకోమన్నారు దాసోజు శ్రవణ్. గోదావరి కృష్ణా జలాల్లో రావాల్సిన వాటాను రాబట్టలేక ఒక చేతగానోడి లెక్క ఇవాళ తెలంగాణ పాలిటీ శాపంగా రేవంత్ రెడ్డి గారు మారినరు. ఎవరన్నా బాధ్యత ఉన్నటువంటి ఒక మంత్రి ముఖ్యమంత్రి హోదాలో కూర్చున్నాడు, మోడీ అవసరం గురించి నీకెందుకయా, చంద్రబాబు నాయుడు అవసరం గురించి నీకెందుకయా, ఒక ముఖ్యమంత్రి హోదాలో తెలంగాణ ప్రజలకు ఏం కావాలో అది మాట్లాడమంటే అది మాట్లాడకుండా మోడీకి అది కావాలా, చంద్రబాబుకి ఇది కావాలని చెప్పని సొల్లు పురాణం మాట్లాడుతూ ఇవాళ తెలంగాణకు అన్యాయం చేసేటువంటి ఒక నైతికత ఎక్కడిది, హక్కు ఎక్కడిది అని చెప్పని బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము ఇవాళ ప్రశ్నిస్తా ఉన్నాం. ఇందిరమ్మ రాజ్యం అంటే గిరిజన ఆడబిడ్డలపై పైశాచికత్వమా అని ప్రశ్నించారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత. లగచెర్లలో లంబాడి ఆడబిడ్డలపై పోలీసుల అఘాయిత్యాన్ని మరవకముందే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం 20 గ్రామంలో గిరిజనులపై దాడులు చేయడం అమానవీయమన్నారు. ఈ ఘటనకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎక్స్ లో పోస్ట్ చేశారు కవిత. వారి యజమానిని బెదిరించిన కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో అరెస్టు చేశారు వరంగల్ సుబేదారి పోలీసులు. వరంగల్ ఎంజీఎం హాస్పిటల్లో వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆ తర్వాత కోర్టులో హాజరుపరిచారు. కౌశిక్ రెడ్డికి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది న్యాయస్థానం.